వంకాయ వామ్మో మాకొద్దు అని పారిపోయే పిల్లలు కూడా వారేవా వంకాయ కర్రీనా అనాలి అంటే ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి. మీరే అంటారు సుకన్య భలే రెసిపీ అయితే చెప్పావు. చపాతీలోకైనా వేడివేడి అన్నంలోకైనా దోశల్లోకైనా ఇడ్లీలోకైనా సరే పర్ఫెక్ట్ కాంబినేషన్ గా ఉంటుందండి ఈ వంకాయతో చేసిన ఈ గ్రేవీ కర్రీ. దానికోసం ఈ విధంగా వంకాయలను పచ్చిమిర్చిని టమాటాలని ఈ విధంగా అయితే తీసుకొని ముందుగా టమాటాలని పైన ఉండే టెంకి తీసేసి 2 భాగాలుగా కట్ చేసుకోవాలండి. వీడియోలో చూస్తున్న విధంగా సేమ్ పద్ధతి అండి. టమాటాలు ఎలా కట్ చేసామో వంకాయలు కూడా పైన ఉండే తలపాటిని కట్ చేసేసి 2 భాగాలుగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో యాడ్ చేసుకోవాలండి. అలాగే పచ్చిమిర్చి కూడా 2 బద్దలుగా కట్ చేసేసుకొని పక్కన పెట్టుకొని స్టవ్ మీద దోశ ప్యాన్ ఉంటుంది కదా దానినైతే పెట్టుకొని 1 or 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే యాడ్ చేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత వీడియోలో చూస్తున్న విధంగా కట్ చేసుకున్న వంకాయల్ని ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలండి. 1 by 1 నీట్ గా ఈ విధంగా ప్లేస్ చేసుకున్న తర్వాత టమాటాలను కూడా సేమ్ ప్రాసెస్ లో నీట్ గా ప్లేస్ చేసేసుకోండి. సో టమాటాలను కూడా పెట్టిన తర్వాత దీనిలో వెల్లుల్లి రెమ్మల్ని తొక్క తీసేసిన వెల్లుల్లి రెమ్మల్ని అలాగే కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసి మాడిపోకుండా చెక్ చేసుకుంటూ ఒక సైడ్ నీట్ గా రోస్ట్ చేసుకోవాలండి. చూసారు కదా ఈ విధంగా ఒక సైడ్ రోస్ట్ అయింది అనుకున్నప్పుడు సెకండ్ వైపు కూడా టర్న్ చేసుకొని 2 sides టమాటాలను కానీ పచ్చిమిర్చిని కానీ వంకాయలను కానీ 2 sides చక్కగా రోస్ట్ చేసుకోవాలండి. ఈ విధంగా వీడియోలో చూస్తున్న విధంగా 2 sides రోస్ట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకొని ఒక ప్లేట్ లో అయితే యాడ్ చేసుకొని ఈ విధంగా రోస్ట్ అయిన వీటిని చేతితోనే స్మాష్ చేసుకోవాలండి. వంకాయ గ్రేవీ అని చెప్పాను కదా దానికోసం. అయితే ఇక్కడ తొక్కులుగా పలుకులుగా లేకుండా ఉండటం కోసం టమాటా పైన ఉండే పీల్ ఉంటుంది కదా సపరేట్ అయి ఉంటుంది. దానిని నీట్ గా రిమూవ్ చేసేసుకొని వీడియోలో చూస్తున్న విధంగా నీట్ గా స్మూత్ గా స్మాష్ చేసేసుకోండి. చేతితోనే ఈజీగా అయిపోతుంది. కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో ఉంటాయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా రోస్టెడ్ వంకాయ గ్రేవీని ఈ విధంగా అయితే రెడీ చేసుకుని స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకుని దానిలో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ని వేసుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసులను యాడ్ చేసి చక్కగా వేగిన తర్వాత సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ని యాడ్ చేసుకోండి. చక్కగా వేగుతుండగానే సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు రెమ్మల్ని ఈ విధంగా యాడ్ చేయండి. పిల్లలు పక్కకు తీయకుండా ఉంటారు. చక్కగా హెల్త్ కి మంచిది కదా. సో ఆనియన్స్ కూడా ఈ విధంగా నీట్ గా వేగిన తర్వాత దీనిలో రుచికి తగ్గట్లుగా ఉప్పు 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని 1 టేబుల్ స్పూన్ వరకు కొబ్బరి కారం పొడిని రుచికి తగ్గట్లుగా కారం 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కూడా యాడ్ చేసి ఇవన్నీ పచ్చివాసన పోయేంత వరకు చక్కగా వేయించుకోవాలండి. ఇలా చక్కగా వేయించిన తర్వాత దీనిలో 1 కప్పు వరకు ఫ్రెష్ కమ్మటి పెరుగుని ఈ విధంగా చిలుక్కొని యాడ్ చేసుకోవాలండి. 1 కప్పు వరకు యాడ్ చేసుకొని మొత్తం కలిసేలా కలుపుకొని ఇప్పుడు దీనిలో చక్కగా రోస్ట్ చేసుకున్న వంకాయ గ్రేవీని అయితే యాడ్ చేసుకొని మొత్తం కలిసేలా చక్కగా కలుపుకోవాలండి. వంకాయ గ్రేవీని కూడా యాడ్ చేసిన తర్వాత 1 or 2 minutes పాటు చక్కగా కుక్ చేసుకోవాలండి. ఆ తర్వాత చివరిగా 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాని 1 టేబుల్ స్పూన్ వరకు లెమన్ వాటర్ ని యాడ్ చేసుకోండి. చాలా బాగుంటుందండి. అలాగే చివరిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని మొత్తం కలిసేలా కలుపుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమేనండి. ఈ విధంగా రెడీ చేసుకున్న ఈ వంకాయ గ్రేవీ కర్రీ అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. సో దోశల్లో చపాతీల్లో పూరీల్లో పుల్కాల్లో తింటున్నా కానీ అద్భుతంగా ఉంటుంది. ఫ్రెండ్స్ ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చినట్లయితే ప్లీజ్ ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.